కవల పిల్లలు పుట్టారు. రామ్ చరణ్ తర్వాత వాట్ నెక్స్ట్ హీరో ఎవరు? మాట్లాడిన ఎమోషనల్ స్పీచ్ కూడా విన్నాం. ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఆనందాల మీదుగా ప్రయాణం చేస్తున్నాడు. అంటే ఇది డిస్టర్బెన్స్, అంటే అమ్మాయిలు రావడం డిస్టర్బెన్స్, అది తపాసు కాదు. అయితే సెలబ్రేషన్ అన్న తర్వాత తప్పవు ఇవన్నీ. రామ్ చరణ్ వచ్చినప్పుడు తన చేతిలో పాపం సెల్ఫీలు దిగటానికి, అలాగే ఇతరత్ర టచ్ చేయడానికి దగ్గరికి వచ్చేసారు జనాలు. భరద్వాజ నిన్న చూసాం కదా, మెగా వారసుడు వచ్చారు అని చెప్పేసి, అంటే ఇద్దరు కవల పిల్లలు పుట్టారు అవును అని చెప్పేసి వార్త మనం విన్నాము. చిరంజీవి గారు మాట్లాడిన ఎమోషనల్ స్పీచ్ కూడా విన్నాం మనం. అవును, ఇద్దరు అనేదానికంటే కూడా వారసుడు వచ్చాడు అనేదే కీలకమైన అంశంగా మారింది. అంటే అభిమానుల్లో రామ్ చరణ్ తర్వాత వాట్ నెక్స్ట్ హీరో ఎవరు అనేటువంటి ఒక సందేహానికి నిన్న సమాధానం దొరికింది. ఓకే, ఆ సమాధానంలో నుంచి పుట్టిన కోలాహలం నిన్న అపోలో చుట్టుపక్కల ప్రాంతాలంతటా ప్రతిధ్వనించింది. ఒక రకంగా ప్రతిధ్వనించింది. ఈ సందర్భంగా రకరకాల ఆర్గ్యుమెంట్లు వచ్చినాయి బయటికి. ఆర్గ్యుమెంట్లు కూడా అంటే నిజానికి గతంలో క్లింకారా పుట్టినప్పుడు కూడా ఒక హడావిడి జరిగింది అక్కడ. అవును, సెలబ్రేషన్ అంటే గ్యాప్ తర్వాత జరిగినటువంటి డెలివరీ అనే ఉద్దేశంతో ఆ రోజున హడావిడి చేశారు. 10 సంవత్సరాల తర్వాత పిల్లలని. అవును, అయితే ఇప్పుడు వారసుడు వచ్చాడు అనేది సెలబ్రేషన్. ఈ వారసుడు వచ్చాడు అనేటువంటి సెలబ్రేషన్ సందర్భంగా మెగా అభిమానులు టోటల్గా అక్కడికి రష్ అయిపోవటము, ఈ హడావిడి, ఈ కోలాహలం అంటే కేవలం వీళ్ళకి ఆనందమే, కానీ అక్కడ అది హాస్పిటలు, పేషెంట్ల కోసం వచ్చేవాళ్ళు, ఇదంతా కొంచెం సెన్సిటివ్ ఏరియా. ఆ సెన్సిటివ్ ఏరియాలో ఈ కోలాహలం తాలూకా హడావిడి కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది అనేది ఒక వాదన. అంటే ఇది డిస్టర్బెన్స్, అంటే అమ్మాయిలు రావడం డిస్టర్బెన్స్, అది టపాసులు కాల్చటము, ఇదంతా కూడా కొంచెం సెన్సిటివ్ ఏరియా కదా, అక్కడ అవాయిడ్ చేస్తే బాగుండేది అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఓకే, అయితే సెలబ్రేషన్ అన్న తర్వాత తప్పవు ఇవన్నీ అనేది వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు, ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. నిజానికి అక్కడ కాకుండా ఈ సెలబ్రేషన్ అంతా అక్కడ బ్లడ్ బ్యాంక్ దగ్గర జరుగుంటే బాగుండేదని ఒక అభిప్రాయం. కానీ దాన్ని ఎవరు కంట్రోల్ చేసే పరిస్థితి ఉందా అనేది డౌటే. అంటే ఎప్పుడైతే విషయం బయటకి తెలిసిపోయిందో, సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అలాగే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏ వార్త 5 నిమిషాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది ఏది జరిగినా. అంటే నా డెలివరీ అయింది, ఇలా పాప బాబు పుట్టారు, లేకపోతే ఇవన్నీ కూడా మన ట్విట్టర్లో ఆయన అనౌన్స్ చేశారు కదా. వాళ్ళు అనౌన్స్ చేయటం, అనౌన్స్ చేశారు. ఆయన అనౌన్స్ చేయటం మాత్రమే కాదు, ఆ వార్త వెంటనే బయటకు వచ్చేసింది, బయటకు వచ్చేస్తుంది. అది రకరకాల ప్లాట్ఫామ్స్లోకి, జనాల్లోకి దూసుకుని వెళ్ళిపోతుంది. పైగా అది క్యాచీ వ్యవహారం, వెంటనే దాని తాలూకా వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. అది ఇమ్మీడియట్గా అది చూసిన వాళ్ళందరూ రష్ అయిపోయారు అక్కడికి. అందుకని ఇది ఆర్గనైజ్డ్ అయి ఉండదు, కానీ ఒక స్పాంటేనియస్గా జనాలందరూ అక్కడికి చేరారు, గ్యాదరింగ్ వచ్చేసింది. ఆ గ్యాదరింగు, ఆ సెలబ్రేషన్స్, ఆ హడావిడి అంటే మనం వీడియోల్లో చూసాం. వీడియోల్లో సురేఖ గారు వచ్చినప్పుడు జరిగిన హడావిడి, ఆవిడ చాలా ఇబ్బందిగా లోపలికి వెళ్ళారు, చాలా దగ్గరకు వచ్చేసారు, విపరీతంగా దగ్గరికి వచ్చేసారు. కొంచెం ఆ ప్రైవసీ లేకుండా చేసిన పరిస్థితి అక్కడ చూసాం. దానికంటే ఒక అడుగు ఎక్స్ట్రీమ్కి వెళ్ళి రామ్ చరణ్ వచ్చినప్పుడు తన చేతిలో పాప ఉంది. అవును, ఆ పాపతో తన లోపలికి పెడుతుంటే తనకి ఆ ప్లేస్ ఇవ్వటం మానేసి సెల్ఫీలు దిగటానికి, అలాగే ఇతరత్ర టచ్ చేయటానికి దగ్గరికి వచ్చేసారు జనాలు. ఒక పక్కన పాప ఉంది, తను ఇబ్బంది పడుతుంది, సఫకేట్ అవుతుంది అనేటువంటి ఒక సెన్సిటివ్ ఫీలింగ్ లేకుండా ఇలా గుమిగూడారేమిటి వీళ్ళు అని ఆ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి అనిపించిన పరిస్థితి. దీంతో మనం ఇందాక మాట్లాడుకున్న విషయాన్ని లింక్ చేస్తే, ఇది కొంచెం సెన్సిటివ్ ఏరియాలోకి మనం వెడుతున్నాం. అక్కడ ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా కొంత తెలుసుకుని ఉంటే మంచిది. అంటే ప్రతిదీ సినిమా థియేటర్ కాదు, వాళ్ళు సినిమా సెలబ్రిటీసే అయినప్పటికీ ఆ ఏరియాకు ఉండేటువంటి ప్రాముఖ్యత, లేకపోతే ఆ ప్రత్యేకత, వాటిని గుర్తించాలి.
వాటిని గుర్తించి తమని తాము కంట్రోల్ చేసుకోవాలి. పర్టికులర్గా ఇలాంటి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి హీరోలు కొంచెం ఆ తరహా మోటివేషన్ కూడా ఇస్తూ ఉండాలి అడపదడప. ఇది సడన్గా జరిగిందా లేకపోతే ఇంకోటా అనేది పక్కన పెట్టేస్తే ఏ ఏరియాకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది ఆ నేచర్ని అలవాటు చేయటం అనేది అభిమాన సంఘాల నాయకులు నిర్వహించవలసిన పని కూడా. నిన్న దాదాపు 2000 స్వీట్ ప్యాకెట్స్ పంచారు అక్కడ. అది సెలబ్రిటీ మోడ్లో అది పంచుకోవడం తప్పేం లేదు. ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ ఆనందకరమే. అంటే వాళ్ళు వారసుడు వచ్చాడు అనేటువంటి ఒక సెలబ్రేషన్లో ఉన్నారు. ఆ సెలబ్రేషను, ఆ హడావిడి అంతా బాగుంది యాక్చువల్గా. అది ఆ మూడ్ని కొంచెం కంట్రోల్ చేయగలిగిన పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి అభిమాన సంఘాల నాయకులు ఉండుంటారు కదా అక్కడ. అవును, వాళ్ళు ఆ ప్రయత్నం చేసుంటే డిగ్నిఫైడ్గా ఉండేది. అందుకని అక్కడ పోలీసులో మరొకళ్ళు జోక్యం చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఫెస్టివ్ మూడ్లో ఉన్నారు వాళ్ళు. అదే చిరంజీవి గారి స్పీచ్ విన్నారా? ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు కదా. ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఆనందాల మీదుగా ప్రయాణం చేస్తున్నాడు ఆయన. అంటే సినిమా చాలా పెద్ద హిట్టు, సంక్రాంతి సినిమా సక్సెస్ మీట్లు, ఆ హడావిడి, ఆ జోష్ మీదుగా ఇప్పుడు వారసుడు వచ్చాడు అనేటువంటి ఈ జోషు, దీని మీదుగా కొత్త సినిమా ప్రారంభము. అవును, ఆ షూటింగు, ఆ హడావిడి, కెరియరు, దీనికి సంబంధించినటువంటి హడావిడి, అలాగే కొడుకు సినిమా తయారవుతోంది. ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇంకొక సక్సెస్ఫుల్ ప్రాజెక్టుకి బీజం పడింది. సుకుమార్ ప్రాజెక్టు ముందుకు కదులుతున్నటువంటి సన్నాహాలు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఇదంతా కూడా ఒక సెలబ్రేటివ్ మూడ్లో ఉన్నాడు ఆయన. ఆ ఆనందాన్ని ప్రతి ఒక్కరూ పంచుకున్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు, ఎవరికి వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేశారు బహిరంగ వేదికల మీద. అంతా బాగుంది. కానీ ఇది ఒక్కటి చిన్న పెయిన్ ఉంటుంది. అంటే హాస్పిటల్ కూడా అది చాలా పెద్ద హాస్పిటల్ కాబట్టి వీళ్ళ కోసం సపరేట్గా వే ఒకటి ఉంటుంది, పేషెంట్లకు సపరేట్ వే ఉంటుంది. అవును, అకామిడేట్ చేయడానికి కొంత అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంత ఇబ్బంది పడేటువంటి సందర్భం కూడా ఉంది. చరణ్ వీడియో చూస్తున్నప్పుడైతే కొంచెం అది ఇబ్బందికరంగానే అనిపించింది. అలా మీద పడకుండా ఉండాల్సిందే అంటే తనే స్వయంగా అభిమానుల్ని చూసి చిరాకు పడే పరిస్థితి కల్పించారు. సురేఖ గారి టైంలో కూడా అది అనిపించింది, ఏమిటి వీళ్ళు అని. తను నిలబడి కొంచెం కంట్రోల్ చేసి ముందుకు తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ పాసాన్ అయిపోయారు. అందుకని కొంచెం కేర్ తీసుకోవాలి. అది పర్టికులర్గా హీరోలు చెప్పటము అనేది జరగాలి. దానికంటే కూడా నాయకులు కొంచెం పద్ధతిగా నడిపించడానికి వాళ్ళు కొంత వాలంటీర్ నెట్వర్క్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిదీ సినిమా హాల్ కాదు, ప్రతిదీ మన ఏరియా కాదు. కానీ మనం ఏ ఏరియాకి వెళ్ళినా కానీ మనం ఒక సిస్టమేటిక్గా ఉంటే దీని ప్రభావం చాలా ఉంటుంది సమాజం మీద అనేది వీళ్ళు ఆకలింపు చేసుకుని నడవాలి. అభిమాన సంఘాల నాయకులు వాళ్ళు కనుక ఆ మోటివ్తో నడిచుంటే అది చాలా ఈ రకమైనటువంటి మాట కూడా వచ్చి ఉండేది కాదు. ఏదేమైనా ఇది సెలబ్రేటివ్ మూడు. ఇప్పుడు అభిమానులు తమకి ఇంకొక హీరోని ఇచ్చాడు అనేది, ఇప్పుడు ఆయనకు కొడుకు పుట్టాడు అనే కంటే కూడా తమకి ఇంకొక హీరో వచ్చాడు అనేటువంటి మూడ్లో ఉన్నారు.